ప్రభుత్వం అందాల పోటీల మీదే కాకుండా అగ్ని ప్రమాదాలపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. పాత బస్తీలోని గుల్జార్ హౌస్ సమీప భవనాన్ని సందర్శించిన కేటీఆర్ బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాజకీయంగా మాట్లాడడానికి రాలేదన్న కేటీఆర్ ముఖ్యమంత్రే హోంమంత్రి కాబట్టి ఘటనా స్థలానికి వస్తే అధికారులు బాగా పనిచేస్తారన్నారు. హైదరాబాద్లో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదమని చెప్పారు. అగ్నిమాపక యంత్రంలో నీళ్లు, అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియో ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 120 సంవత్సరాల పైచిలుకు టైం నుంచి ఇక్కడ ఉన్నారు. అగర్వాల్ గారి కుటుంబం మొత్తం ఇక్కడ ఉంటా ఉంది. నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమేంది, వసతులు లేకుండా వస్తే లాభమేంది. ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ల అంబులెన్స్లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. నేను ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే, మీరు దయచేసి ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి కానీ, మున్సిపల్ అధికారులు కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఫైర్ ఇంజిన్ వాళ్ళు కానీ ఓ రివ్యూ పెట్టుకోవాలి, సమీక్ష చేయాలి. చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు. భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. చనిపోయిన ప్రతి ప్రాణానికి కనీసం ఒక 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.